వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ పెంతకోస్తు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెంతకోస్తు సండే, యేసు ప్రభు వారు గుడ్ ఫ్రైడే రోజు మరణించి ఆదివారం రోజు మూడో రోజు లేచారు. దాన్నే మనం రిజరెక్షన్ సండే, ఈస్టర్ సండే అంటాం. యేసు ప్రభు వారు లేచిన తర్వాత ఈ భూమి మీద 40 days ఉన్నారు, 40 రోజులు ఉన్నారు. 40 రోజులు ఆయన గ్లోరిఫైడ్ బాడీతో ఈ భూమి మీద ఉండి అనేక మందిని దర్శించి అనేక మందికి మరలా రాజ్యసు వార్తను మరొకసారి వాళ్ళకు బోధించి అందరినీ సమాయత్తపరిచి 40వ రోజు 40th డే అంటే రిజరెక్షన్ అయిన 40వ రోజు యేసుప్రభు ఎప్పుడైతే సండే రోజు రిజరెక్షన్ అయ్యారో అక్కడి నుంచి 40th రోజు 40వ రోజు శిష్యులను గెత్సమనే తోట పక్కనున్న ఒలీవల కొండపైకి, ఒలీవల కొండ దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ యేసుప్రభు వారు చివరిగా వారితో మాట్లాడి అక్కడి నుంచి యేసుప్రభు వారు పరలోకానికి ఆరోహణమైపోతారు. సో అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత వారికి నేను వెళ్తున్నాను, మీకు మరొక ఆదరణకర్తను పంపిస్తాను, అతను మిమ్మల్ని లీడ్ చేస్తారు, గైడ్ చేస్తారు, నా తోడు ఎప్పుడు మీకు ఉంటుంది. అయితే మీరు ఎక్కడికి వెళ్లకుండా యెరూషలేములోనే ఉండండి, ఎడతెక్క ప్రార్థన చేయండి, కనిపెట్టుకొని ఉండండి, కలిసి ఉండండి, ఏకముగా కూడి ఎడతెక్క ప్రార్థన చేసి కనిపెట్టుకొని ఉండండి, మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తానని చెప్పి వారిని ధైర్యపరిచి, వారిని ఆదరించి, వాళ్ళు బలపరిచి, వారు చేయాల్సిన సువార్తను కూడా చెప్పి, మొదట యూదునికి సమరయుడికి, ఆ తర్వాత బూదిగంతల వాళ్ళకు సువార్త చెప్పమని ఒక ప్రొఫైల్, ఒక ఫార్ములా ఇచ్చి ఆయన 40వ రోజు ఒలీవల కొండ నుంచి వారు చూస్తుండగానే, శిష్యులు చూస్తుండగానే పరలోకానికి యేసు ప్రభు వారు ఆరోహణమైపోతారు. ఆరోహణమైపోయినప్పుడు వారు మళ్ళీ యెరూషలేముకి వస్తారు. యెరూషలేము పక్కన ఉంటుంది గెత్సమనే తోట. ఆ గెత్సమనే తోటను ఆనుకొని యెరూషలేము ఒలీవల కొండ ఉంటుంది. ఈ ఒలీవల కొండ నుంచి మళ్ళీ యెరూషలేముకి మేడగదికి వచ్చి అక్కడే వారు ఉంటారు. 10 రోజుల పాటు ఎడతెక్కకుండా ప్రార్థన చేస్తారు. 10 రోజుల పాటు ఏక మనసుతోటి, ఏక ఆత్మతోటి, ఏక మనసుతోటి వాళ్ళు ఒకే చోట కూడి ఉంటారు. వన్ రూఫ్ కింద కూడి ఉంటారు. అంతకుముందు కొంచెం చపలచిత్తంగా ప్రవర్తించారు. అంతకుముందు చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. అంతకుముందు మరొక కారణంగా ఒక జిగ్జాగ్గా ఉన్న ఈ శిష్యులు ప్లస్ మొత్తం కలిసి 120 మెంబర్స్ వారు ఏం చేశారంటే 10 రోజుల పాటు ఏక మనసుతో ఏకముగా కూడి ఎడతెక్క ప్రార్థన చేస్తూ దేవుడు చెప్పిన, యేసుప్రభు వారు చెప్పిన ఒక ఆత్మ కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. కనిపెట్టుకున్నప్పుడు 10 రోజుల తర్వాత, అంటే ఎగ్జాక్ట్గా 10 రోజుల తర్వాత ఆ 120 మంది కూడి ఉన్న మేడ గదిలో ఉన్న వారిపై పరిశుద్ధాత్మ అగ్ని వలె విభాగింపబడి వారి అందరి మీద కుమ్మరించబడింది. వారున్న మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక బ్రాండ్ న్యూగా ఫైర్గా వారి మీద కుమ్మరించబడ్డాడు. 50th days అంటే 50 అంటే పెంట అంటే 50 అని అర్థం. దాన్ని పెంటకోస్ట్ అంటే పరిశుద్ధాత్ముడు అఫీషియల్ గా ఈ భూమి మీదకి దిగి వచ్చిన సందర్భాన్ని పెంటకోస్ట్ అంటే 50వ రోజు పెంతకోస్తు అంటాం. పెంతకోస్తు అంటే ఏదో పెంతకోస్తు చర్చికి సంబంధించింది కాదండి. పెంత అంటే 50 అంటే యేసు ప్రభు వారు రిజరెక్షన్ అయిన 50th డే రోజు హోలీ స్పిరిట్ గాడ్ వారి మీద కుమ్మరించబడ్డాడు అఫీషియల్ గా ఈ భూమి మీద. అంతకుముందు పరిశుద్ధాత్ముడు ఉన్నప్పటికీ కమ్ అండ్ గో పరిచయం చేశాడు, వస్తూ పోతూ ఉండేవాడు తన ఆత్మ. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండటానికి, మనలో వసించడానికి, మళ్ళందరినీ లీడ్ చేయడానికి, గైడ్ చేయడానికి యోవేలు ప్రవచించిన ప్రవక్తం అంటే అంత్యదినమున పురుషుల మీద, స్త్రీల మీద, చిన్నల మీద, యవనస్తుల మీద, వృద్ధుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పినట్టుగా పేతురు కూడా దాన్ని మళ్ళొకసారి కోట్ చేసిన సందర్భంలో పరిశుద్ధాత్ముడు పెంటకోస్ట్ రోజు ఆ రోజు పరిశుద్ధాత్ముడు అగ్ని వలె వారి మీద దిగి వచ్చినప్పుడు వాళ్ళు శక్తిని అందుకున్నారు, బలమునందుకొని పరిశుద్ధాత్మ జ్ఞానముతో భాషలు మాట్లాడి ఆ పండుగ రోజు
అనర్గళంగా పేతురు గారు ప్రసంగించడం ద్వారా అక్కడ ప్రసంగం విన్న దాదాపు 3,000 మంది అక్కడికక్కడే వారు పొడవబడి, అంటే హృదయంలో పొడవబడి మారు మనసు పొందుకొని వారు బాప్టిజం తీసుకున్న సంఘటన కూడా మనం అక్కడ చూస్తాం. అంటే 50th డే రోజు పరిశుద్ధాత్ముడు దిగి పెంతకోస్తు పండుగ, అంటే పెంతకోస్తు సండే, అంటే సండే వస్తుంది. ఎందుకంటే సండే రిజరక్షన్ సండే అయినప్పుడు దానికి 50 రోజులు కలిపితే మళ్ళీ సండే వస్తుంది. అందుకే పెంతకోస్తల్ సండే కూడా అంటారు దీన్ని. ఈరోజు మనం పెంతకోస్తల్ సండే జరుపుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడి యొక్క ఆగమనం యొక్క వివరాలు మనం తెలుసుకుంటున్నాం. శిష్యులు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వాళ్ళు ఏ కార్యాలు చేసిరో చూద్దాం. అసలు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడానికి కారణం వారు ఏకముగా కూడారు. అంతకుముందు వాళ్ళ మనసులు కానీ వాళ్ళ శరీరాలు కానీ ఏకంగా లేవండి. విపరీతమైన భయం. యేసుప్రభు వారు చనిపోయారు కదా, ఒక అలజడి, ఒక ఆందోళన, ఒక జిగ్జాగ్ మెంటాలిటీ ఉంది. అంటే ఒకళ్ళ మనసులో ఒకళ్ళు కలవలేకపోయారు. వారు 10 రోజుల పాటు ఏకముగా కూడారు. ఒకే రూఫ్ కింద ఉండి ఎడతెగక ప్రార్థన చేశారు. ఏకముగా కూడారు, ఎడతెక్క ప్రార్థన చేశారు. అండ్ థర్డ్ వన్, యేసు ప్రభు వారు చెప్పినట్టుగా వాళ్ళు కనిపెట్టుకొని చూస్తున్నారు. దే ఆర్ వెయిటింగ్, కనిపెట్టుకొని చూస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా 10వ రోజు అండ్ 50th రోజు వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. దాన్ని మనం పెంటకోస్టల్ సండే లేదా పెంతకోస్తు పండుగ అంటాం. పెంతకోస్తు పండుగ అంటే ఏం లేదండి, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన సందర్భం, దిగి వచ్చిన రోజు, లేకపోతే దిగి వచ్చిన ఆ మూమెంట్, గ్రేట్ మూమెంట్ అది. సో అప్పటి నుంచి ఆ శిష్యులకు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ, వారిని గైడ్ చేస్తూ, లీడ్ చేస్తూ, వారి మార్గాన్ని సరళం చేసుకుంటూ వారిని నడిపిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మనల్ని కూడా ఈ అంత్య దినాల్లో, ఈ ఎండ్ డేస్ లో పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తున్నాడు. యేసు ప్రభువు చెప్పినట్టుగా నేను వెళ్తున్నాను తండ్రి దగ్గరికి, మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అన్నట్టుగా ఆ ఆదరణకర్త ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు శక్తి పొందుకున్నారు, బలము పొందుకున్నారు. వాళ్ళు భాషలు కూడా మాట్లాడారు. వారి జ్ఞానం లేని వారు చేపలు పట్టుకొని జాలర్లు అయినప్పటికీ అనర్గళంగా వారు మాట్లాడగలిగి అందరిని ఒప్పింపచేసి 3,000 మందిని ఆ రోజు మార్చగలిగారు. అంత మాత్రమే కాదు, యేసుప్రభు చెప్పినట్టుగా భూదిగంతముల వరకు ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారే సువార్తను వెదజల్లటానికి వెళ్ళిపోయారు. ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఎవరికి భయపడలేదు, ధైర్యంగా బోధించారు, ధైర్యంగా ప్రవర్తించారు, ధైర్యంగా తమ ఉన్నది ఉన్నట్టుగా సువార్తను ప్రకటించారు. ఇంకొకటి ఏంటంటే చావుటకు కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. హతసాక్షులు అవుటకు కూడా ఏమాత్రం వెరవక, భయపడక. అంతకుముందు భయపడ్డారు, అంతకుముందు జడిశారు, అంతకుముందు కలవరపడ్డారు, అంతకుముందు ఆందోళన పడ్డారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కుమ్మరించబడ్డాడో, వారిని ఆవరించిండ్రో, అప్పటి నుంచి వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. ఇక దేనికి భయపడకుండా వారు ముందుకు సాగారు. పెంతకోస్తు అనుభవము మనందరికీ రావాలి. ఇప్పటివరకు నువ్వు కలవరపడుతున్నావా? దిగులు పడుతున్నావా? దేని గురించి అన్న భయపడుతున్నావా? వ్యక్తులు నీకు ఏదైనా చేస్తారని, హాని చేస్తారని నువ్వు కృంగిపోతున్నావా? సమస్యలు నిన్ను పట్టి పీడిస్తున్నాయా? శ్రమలు నిన్ను వేధిస్తున్నాయా? అనారోగ్యము నిన్ను కృంగదీస్తుందా? ఆర్థిక పరిస్థితులు నిన్ను చిన్నాభిన్నం చేస్తున్నాయా? మరి ఏ ఉప్పెన, ఎవరికి చెప్పుకోలేని బాధ, ఎవరికి చెప్పుకోలేని వేదన నీ గుండెల్లో ఉందా? కనీసం నీ భర్తకు, నీ భార్యకు, నీ కుటుంబ సభ్యులకు చెప్పుకోలేని మనోవేదనతో నువ్వు దుఃఖపడుతున్నావా? అయితే ఈరోజు ఏకముగా, తండ్రితో ఏకముగా, యేసు ప్రభువుతో ఏకమవుతి ప్రార్థన చేయి, కనిపెట్టు. నీ మీద పరిశుద్ధాత్మ శక్తి దిగి వస్తుంది. ఆ శక్తే నీకెదురయ్యే ప్రతి పరిస్థితి నుంచి నిన్ను విడిపిస్తుంది, పటాపంచలు చేస్తుంది, నిన్ను లీడ్ చేస్తుంది, నిన్ను గైడ్ చేస్తుంది, నీకు బోధిస్తుంది. సరళమైన మార్గం ఏదో, ఖచ్చితమైన మార్గం ఏదో, నిర్మలమైన మార్గం ఏదో నీకు చెప్పి నిన్ను బోధిస్తుంది. అయితే వారి మీద ఎప్పుడు కురిసిందో తెలుసా పరిశుద్ధాత్మ? వాళ్ళు ఎడతెక్క ప్రార్థన చేశారు. ఏకముగా వారి మనసులు కూడా ఒకే రూఫ్ కింద ఉన్నారు. నువ్వు కూడా నీ తండ్రితో ఏకము కావాలి. నీ మనసు, నీ హార్ట్ తండ్రితో ఏకము కావాలి, యేసు ప్రభువుతో ఏకము కావాలి. ఆ ప్రార్థన చేయాలి. అలాగే దేవా నీ యొక్క శక్తిని నా మీద కుమ్మరించు అని నువ్వు గనక నువ్వు అడగగలిగితే,
లేకపోతే నువ్వు వెయిట్ చేయగలిగితే, నువ్వు ఆయన ఎదురు చూడగలిగితే దేవుడు నీ మీద పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరిస్తాడు. తద్వారా నీ ప్రతి స్థితి మారిపోతుంది. సేవలో అంతగా వృద్ధి చెందలేకపోతున్నావా? సేవకుడిగా ఉండి అంతగా పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు లేకుండా పరిచర్యలు చేయలేకపోతున్నావా? సేవ ఎందుకో డల్ అనిపిస్తుందా? అయితే నీకు పరిశుద్ధాత్మ దేవుడు హెల్ప్ చేస్తాడు. అడుగు. ఈరోజు నీ మీద కూడా పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడి ఆ శక్తితో నువ్వు బలమైన అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. నీ బలము చేత కాదు, నీ శక్తి చేత కాదు, కానీ ఆయన ఆత్మ అయిన పరిశుద్ధాత్మ ద్వారానే బలమైన కార్యాలు ఈ లోకంలో మనము జరిగిస్తాం. కాబట్టి అడుగు, ఏకముగా కూడదాం, ఆత్మలో దేవునికి మింగిలైపోదాం, అలాగే కనిపెట్టుకుందాం. ఈ పెంతెకోస్తు పండుగ రోజు మనందరి మీద దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ అగ్ని కురిపించి మనందరినీ తన వశము చేసుకొని ఆ పరిశుద్ధాత్మ వశములో మనందరము పరిచర్యను, మన యొక్క క్రైస్తవ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళదుము గాక. దేవుడు మనతో ఈ భూమి మీద అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరికి తోడే ఉండను గాక. ఆమేన్.